అనంతపురం హనీ ట్రాప్ సంఘటనలో బాధ్యులైన పోలీసులపై రాజకీయ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఈ సందర్భంగా ఏడాదిన్నర కాలంగా రాజకీయ పార్టీల ముసుగులో పోలీసుల సహకారంతో అమాయకులను, రియల్ ఎస్టేట్ వ్యాపారులను వలపవల ముసుగులో కోట్ల రూపాయలు దండుకున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి ధ్వజమెత్తారు. ఈ సంఘటనలకు బాధ్యులైన వారిపై చర్యలు చేపట్టకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 2 సంవత్సరాల కాలంలోని భూదందాలు, దౌర్జన్యాలు, గంజాయి అక్రమాలు, మహిళలపై దాడులు కొనసాగుతున్న నియంత్రించడంలో ఘోరంగా విఫలమైందని పేర్కొన్నారు. టీవీ ఛానల్లో వార్తలు వస్తా ఉన్నాయి. ఎప్పుడూ లేని విధంగా, రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా అనంతపురం జిల్లాలో హనీ ట్రాప్ ముఠాతో తెర వెనక ఉండి, ఆ ముఠా వెనక ఉండి పోలీస్ అధికారులు, రాజకీయ నాయకులు, మరికొంతమంది ఈ ముఠాన్ని నడిపించి లక్షలాది రూపాయలు ప్రముఖుల నుంచి, ప్రజల నుంచి వసూలు చేసి భయభ్రాంతులకు గురి చేసినటువంటి, కళ్ళు బయర్లు కొలిపేటువంటి వార్తల్ని, నిజాలని వాళ్ళ టీవీ ఛానల్లోనూ వార్తాపత్రికల్లో చదువుతూ ఉన్నాం. ఇదంతా ఏదో రాత్రి జరిగినటువంటి సంఘటన కాదు. పత్రికల్లో వస్తూ ఉంది. గత 2 సంవత్సరాల నుంచి ఈ హనీ ట్రాప్ ముఠా పనిచేస్తూ ఉంది. ఈ ముఠాకి ప్రత్యక్షంగా, పరోక్షంగా పోలీసు వారు, రాజకీయ నాయకులందరూ కూడా సహకరిస్తా ఉన్నారని మరి వార్తా కథనాలు వస్తా ఉన్నాయి. చాలా మంది అధికారులను సస్పెండ్ చేశారు, సర్వీస్ నుంచి రిమూవ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. విఆర్కే అంటే పంపించినట్టు వార్తలు వస్తా ఉన్నాయి. మరి ఎట్టకేలకు ఈ హనీ ట్రాప్ ముఠాని వారికి సహకరించినటువంటి పోలీసు అధికారులందరూ కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకున్నటువంటి జిల్లా ఎస్పీ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఆలస్యమైన ఏటకేకలకు చర్యలు తీసుకున్నందుకు ఎస్పీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అది ఎపిసోడ్ 1. నిన్న సాయంత్రం వరకు పోలీసుల అదుపులో ఉన్న వారిని మరి రిమాండ్కి పెట్టాలా వద్దా, పోలీస్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలా వద్దని మీమాంస లెక్క పెట్టినటువంటి అధికారులు ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిన సందర్భంలో మరి రాజకీయ వర్గాల్లో ఆందోళన చేస్తారని హెచ్చరికలు వచ్చినటువంటి నేపథ్యంలో చర్యలు తీసుకున్నందుకు పోలీసు వారందరూ కూడా ధన్యవాదాలు. సమూలంగా ప్రక్షాళన చేయాలని చెప్తా ఉన్నాం. సమూలంగా ఏదో ప్రజల కోసం కంటి తుడుపు చర్యగా మాత్రం చర్యలు తీసుకుంటే ఎవ్వరు కూడా క్షమించరు, ఎవ్వరు కూడా ఆగరు. 2వ ఎపిసోడ్ ఏమంటే ఈ ముఠాకి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించినటువంటి రాజకీయ ప్రముఖులు ఎవరెవరున్నారు, వారి పాత్ర ఏంటనేది నిజాలు నిగ్గు తేల్చాలి. వారి నుంచి మరి డబ్బు రికవరీ చేయాలి, వారిని కూడా అంటే రిమాండ్కి పెట్టాలి. ఇది విపరీతమైన రాజకీయ ఒత్తిళ్లు వస్తూ ఉన్నాయి. ఒక ఎస్ఐని సర్వీస్ నుంచి తొలగించాలా వద్దా, కొంతమంది కానిస్టేబుల్ని సర్వీస్ నుంచి తొలగించాలా వద్దా అనే విషయం మీద అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేల నుంచి విపరీతమైన ఒత్తిడి వస్తూ ఉంది. కానీ ఆగ్రహానికి, ప్రజల ఆందోళనకు తలొగ్గి జిల్లా ఎస్పీ గారు స్పందించి చర్యలు తీసుకున్నారు. దానితో పాటు వాళ్ళ జిల్లా పోలీస్ వ్యవస్థ మీద అనేకమైనటువంటి సందేహాలు వస్తూ ఉన్నాయి. వాళ్ళ పని విధానం మీద సందేహాలు వస్తూ ఉన్నాయి. గత 2 సంవత్సరాల నుంచి మరి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రకరకాల అవినీతి కార్యక్రమాలు, భూదందాలు మరి కళ్ళకు కట్టినట్టు అందరూ ప్రజలందరూ కూడా వచ్చి ఈరోజు సోమవారం వందలాది మంది వచ్చి వాళ్ళ అర్జీలు ఇస్తా ఉన్నారు. రకరకాల సమస్యల మీద పరిష్కారం చేయని చెప్తా ఉన్నారు. పోలీసులు ఎక్కడా కూడా స్పందించడం లేదు. అనంతపురం నగరంలో ఉన్నటువంటి వారి ఆస్తులని కబ్జా చేశారని అర్జీ ఇస్తే ఎమ్మెల్యే అనుచరుల కంటే కబ్జా చేశారు. ఎక్కడ కూడా చర్యలు లేవు. అందుకోసం ఇప్పటికైనా సరే హనీ ముఠాతో పాటు డబ్బులే కేంద్రంగా, సంపాదనే ధ్యేయంగా ఇవాళ అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళు ప్రత్యక్షంగా, పరోక్షంగా అందరూ జోక్యం చేసుకున్నారు. వాళ్ళందరి మీద కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలి, ప్రజల ఆస్తులకి రక్షణ కల్పించాలని డిమాండ్